ఫ్రెండ్స్ ఈరోజైతే మీ ముందుకైతే మంచి లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చాను. లవ్ లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నేను మధ్యలో మ్యూట్ చేసి పెడతాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని. మీకు ఫుల్ వీడియో కావాలంటే మన డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ అనే ఇలా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు డెమో చూడండి ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఫ్రంట్ లింక్ ఇస్తాను. ఫ్రంట్ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకొని, అలాగే బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను అనమాట లింక్స్. అక్కడికైతే మీరు బీట్ మార్క్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఈ విధంగా ఎలర్ట్ మోషన్లోకి అయితే మీకు బీట్ మార్క్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ నా లోగో ఉంటుంది, నా లోగో అయితే తీసేసుకొని మీ యొక్క లోగో అయితే పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు యానిమేషన్ అయితే లిరికల్ యానిమేషన్ ఇచ్చాను అనమాట. దీన్ని కదిలించుకోకండి. ఇక్కడ ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీ ఫోల్డర్లో పిక్స్ ఉంటాయి కదా, ఆ పిక్స్ అయితే ఇక్కడ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ యారో ఉంది కదా, అది క్లిక్ చేసి ఈ యారో మార్క్ మీదకి ఇలా ట్రిమ్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ రెడ్ మార్క్ మధ్యలో అయితే పిక్ వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా అయితే మీకు కొన్నిసార్లు ఈ విధంగా రాకపోవచ్చు, నేను చూపిస్తున్నా. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఒక ఫోటో. ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ యారో నొక్కండి. తర్వాత ఈ యారో మార్క్ మీదకి ఇక్కడ ట్రిమ్ అయితే చేసుకోండి. అప్పుడు మీకు ఈ రెడ్ మార్క్ మధ్యలో అయితే పిక్ అయితే వస్తుంది, ఫోటో అయితే వస్తుంది అనమాట. చూడండి కొన్ని ఫొటోస్ వస్తాయి ఫుల్ స్క్రీన్, కొన్ని రావు అనమాట. సో అందుకే నేనైతే ఏ విధంగా చెప్తున్నాను, ఇట్లా వస్తుంది ఒక్కొక్క ఫోటో వచ్చేసి. అందుకే ఫీల్ కంపోజిషన్ యారో నొక్కండి, అప్పుడే మీకు అయితే ట్రిమ్ అయిపోతుంది, అక్కడ ఫుల్గా అయితే వస్తుంది స్క్రీను. చూడండి నేను ఈ విధంగా యాడ్ చేశాను కదా, అదే విధంగా యాడ్ చేసుకోండి. మీకు లాస్ట్ వరకు అయితే ఈ విధంగా నేను చూపించినట్లయితే. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఒక ఎఫెక్ట్ ఇచ్చాను అనమాట, షేక్ ఎఫెక్ట్. దాని మీద క్లిక్ చేసేయండి. వీడియో అయితే నచ్చితే, వీడియో చాలా బాగా వచ్చింది అనమాట. వీళ్ళు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఇక్కడ 2 పిక్స్ అయితే ఎఫెక్ట్ ఇచ్చాను అనమాట. ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్ మీద నొక్కి 3 డాట్స్ మీద క్లిక్ పేస్ట్ చేయండి. ఈ విధంగా చేస్తారు. మళ్ళీ ఈ యొక్క 3 ఫొటోస్ ఉన్నాయి కదా, అవి వదిలిపెట్టేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే మీరు ఎఫెక్ట్ చేయాల్సి ఉంటుంది, పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ యొక్క 3 ఫొటోస్ వదిలిపెట్టేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ ఫోటో మీదకి వచ్చి ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక 3 ఫొటోస్ వదిలిపెట్టేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఈ ఫోటోకి వచ్చేసేయండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ లాస్ట్ ఫోటోకి అయితే వచ్చేసేయండి. లాస్ట్ ఫోటోకి వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసి ఈ సెకండ్ ఫోటో ఉంటుంది కదా, ఆ సెకండ్ ఫోటో అనేది ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుని 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటోకి యానిమేషన్ ఇచ్చేస్తారు కదా, ఎఫెక్ట్ మధ్యలో 3 ఫొటోస్ వదిలిపెట్టారు కదా, ఆ 3 ఫొటోస్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఈ విధంగా ఈ 3 ఫొటోస్కి పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఇట్లా ఎఫెక్ట్స్. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అదేవిధంగా మీరు ఫొటోస్కి యాడ్ చేయాలి. మళ్ళీ ఇందాక ఈ ఫోటోకి ఇచ్చారు కదా, మళ్ళీ తర్వాత ఈ 3 ఫొటోస్కి అయితే మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను, మీరు కూడా అదే విధంగా యాడ్ చేసుకొని అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూడండి నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నా. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేయండి, ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ప్లేస్ చేయండి. తర్వాత ఈ ఫోటో వదిలిపెట్టేసేయండి. తర్వాత మళ్ళీ ఈ 3 ఫొటోస్కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అప్పుడే వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్లో చేసుకుంటారు. ఇక్కడ మనకి వీడియో అయితే చాలా బాగా వచ్చిందంటే నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ 3 ఫొటోస్కి అయితే ఇవాళ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే చేసుకోండి. చూశారు కదా ఎఫెక్ట్స్ అన్నీ అయితే నీట్గా వచ్చేసాయి అనమాట. చూసుకున్నాం మీ వీడియో చూసుకున్నట్టయితే మీకు 1 సెకండ్లో అయితే వీడియో చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నట్లయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళ మొబైల్లో కూడా చేసుకుంటారు కదా.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తర్వాత మనకి రైట్ సైడ్లో సేవ్ బటన్ ఉంటుంది. ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీ మొబైల్ ఏ క్లారిటీ అయితే వస్తుందో ఆ క్లారిటీ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ 100 పూర్తి కాగానే ఎక్స్పోర్టింగ్ 100 పూర్తిగా మనకి సేవ్ బటన్ వస్తుంది. ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మాట్లాడితే మీ యొక్క గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.